విద్యుత్ ఛార్జీలు పెంచడం, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, సహాయ కార్యదర్శి కేశవులు పట్టణంలోని ప్రతి షాపు యజమానులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను వ్యతిరేకించాలని కరపత్రాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని స్థానిక పౌర్మామిల గ్రామ పంచాయతీ నుండి ప్రతి షాపు యజమాని మంగళవారం జరిగే ధర్నాకు సంఘీభావం తెలియజేయాలని, అలాగే ఈ నిరసన ధర్నాకు మండలంలోని ప్రతి ఒక్కరూ కూడా హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. అలాగే రాష్ట్రంలో సంవత్సరానికి స్మార్ట్ మీటర్ల వలన వచ్చే ఆదాని ఆస్తులు పెంచేందుకు బీజేపీ ప్రభుత్వం గతంలో పనిచేస్తున్నది. గతంలో వైసీపీ పార్టీ, ప్రస్తుతం పనిచేసిన టీడీపీ పార్టీ కూడా రెండు పార్టీలు ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడంలో ముందు వరుసలో ఉన్నాయని వారన్నారు. అలాగే గత ప్రభుత్వం 9 సార్లు పెంచడం, ఈ ప్రభుత్వం ఒకేసారి విద్యుత్ స్మార్ట్ మీటర్ల కోసం సర్చ్ ఛార్జీల పేరుతో ప్రజలను నిలువు దోపిడీ ఆపాలని వారు కోరారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి, వాటి వల్ల నష్టం జరుగుతుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు చెప్పిన మాటలు నీటి మాటలేనా అని వారన్నారు. రాష్ట్ర ప్రజలకు, మండల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లు రద్దుపరచకపోతే భవిష్యత్తులో పార్టీలకు పుట్టగతులు ఉండవని వారు అన్నారు. 5వ తేదీ మంగళవారం జరిగే నిరసన ధర్నాకు దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలు, మండల ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని వారు మండల ప్రజానికానికి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి, ఇన్సాఫ్, మహిళా సంఘాలు తదితర రంగాల కార్మికులు పాల్గొన్నారు. సనమాల చెన్నయ్య, ఏఐటియుసి మండల కార్యదర్శి సఫా, చాంద్ బాషా, విష్ణు, శ్రీనివాసులు, రామసుబ్బయ్య, వెంకట సుబ్బయ్య, వెంగయ్య, విశ్వాసమ్మ, షాహిదా, ఆదమ్మ, గురమ్మ, బాలమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీన విద్యుత్ ఛార్జీల పెరుగుదల పైన కరెంట్ ఆఫీసుల వద్ద మొత్తం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, దళిత సంఘాలు, సిపిఐ, సిపిఎం లాంటి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన జరుగుతోంది. దీనికి ప్రధాన ఉద్దేశం స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలపైన భారం మోపేందుకు అటు గతంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వాలు రెండు కూడా తొత్తుగా అంబానీ ఆదాయాలకు తొత్తుగా మారి 3,000 కోట్ల రూపాయల అదనపు భారము ప్రజలపైన భారం పడుతుంది. ఈ భారాన్ని తగ్గించడం కోసమై రేపు జరుగుతున్న 5వ తేదీన కరెంట్ ఆఫీస్ వద్ద జరుగుతున్న ధర్నాకు ప్రతి ఒక్కరూ మండలంలోని ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము ఈరోజు ప్రతి షాప్ టు షాపు తెలిసే విధంగా కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కూడా అందరికీ ప్రజలకు తెలియజేసి అటు ఆటో వాళ్ళు, హమాలీలు, తోపుడు పంచాయతీ వర్కర్లు ఈ విధంగా రోడ్డు మీద పెట్టుకొని జీవనం సాగించుకొని 500, 1000 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితుల్లో ఈ పొద్దు కార్మికులు ఉన్నారు. వీళ్ళు వేల రూపాయలు డబ్బులు కట్టాలంటే, కరెంటు విద్యుత్ ఛార్జీ కట్టాలంటే చాలా ఇబ్బందులు. ఒక పక్క సర్ఛార్జీల రూపంలో ఈ మీటర్లకు డబ్బులు అదనపు ఛార్జీలుగా కట్టకుండా సర్ఛార్జీల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా అనేక సమస్యలతో ఈ కరెంటు విద్యుత్ ఛార్జీలకు సంబంధించింది 3,000 కోట్ల రూపాయల అదనపు భారము ప్రజల మీద పడిపోతుంది. ఈ భారాన్ని తగ్గించడం కోసం 5వ తేదీ జరిగే ధర్నాకు అన్ని సంఘాలు, రంగాలు, కుల సంఘాలు, ఉద్యమ సంఘాలు అందరూ కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాము. గత వైసీపీ ప్రభుత్వంలో 9 సార్లు మరి విద్యుత్ ఛార్జీలు పెంపు అధికంగా పెంచడం, తద్వారా అప్పట్లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో మరి ఆ స్మార్ట్ మీటర్లను కూడా ఎక్కడెక్కడ మండలాల్లో, గ్రామాల్లో పగలగొట్టమని మరి తెలుగుదేశం పార్టీ ఆనాడు చెప్పడం జరిగింది. ఈరోజు మరి ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి ఒక కేంద్ర ప్రభుత్వము మరి చెప్పినప్పుడు దాన్ని తల వంచి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించే విషయంలో మరి ఎక్కువగా ప్రాధాన్యత చూపడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆనాడు మరి మంత్రి లోకేష్ గారు ఆ రోజు మరి స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలి, స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎక్కడెక్కడ పగలగొట్టమని చెప్పడం, ఈరోజు మళ్ళీ అదే నోటితో
స్మార్ట్ మీటర్లు బిగియండి అని చెప్పి సామాన్యమైన ప్రజలను ఇబ్బంది పెట్టడం ఇది చాలా సిగ్గుచేటని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఏమైనా కానీ స్మార్ట్ మీటర్లు బిగించే చాలామంది విద్యుత్తు మరి బిగించుకున్న వారు కూడా చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్లు ఇచ్చే వ్యవసాయదారులు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, స్మార్ట్ మీటర్లు ఎక్కడ బిగించినా కానీ మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా వాటిని పగలబెట్టే ప్రక్రియను మరి రాష్ట్ర పిలుపులో భాగంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 5వ తేదీ ఆగస్టు 5వ తేదీ మరి అన్ని విద్యుత్తు మరి సబ్స్టేషన్ల దగ్గర కార్యాలయాల దగ్గర మరి భారీ ఎత్తున ధర్నాను మరి పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా కార్మిక సంఘాలు ప్రజా సంఘాలందరూ కూడా ఆ భారీ ఎత్తున జరగబోయే ధర్నాను మరి చేరువచ్చి ధర్నాను జయప్రదం చేసి ఈ స్మార్ట్ మీటర్లు అసలు బిగియకుండా మరి మనం ఆపాలి, అడ్డుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ చేరి రావాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీటర్ల ప్రక్రియను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ల ప్రక్రియను విద్యుత్ ఛార్జీల నిలుపు దోపిడీని డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల నిలుపు దోపిడీల విఫలమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం జయప్రదం చేయండి. ఈ నెల రేపు ఆగస్టు ఈ నెల 5వ తేదీన కరెంట్ ఆఫీసుల దగ్గర ధర్నాను జయప్రదం చేయండి. 5వ తేదీన ధర్నాను జయప్రదం చేయండి. ఈ నెల 5వ తేదీన దగ్గర ధర్నాను వ్యతిరేకించండి. స్మార్ట్ మీటర్లను జిల్లాని భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించండి. ప్రజలు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి. విద్యుత్ ఛార్జీల పెరుగుదలను